ఒకరోజు రెండు ఎలుగుబంట్లు గొడవ పడుతున్నాయి. ఆ సమయంలో ఆ దారిలో వెళ్తున్న ఓ కుర్రవాడిని పిలిపించి, జరిగిన విషయానికి చెప్పి, ఎవరిది తప్పో చెప్పు అని అడిగాయి. ఆ కుర్రవాడు ఒక ఎలుగుబంటి వైపు చూపిస్తూ, ఈదినదే తప్పు అన్నాడు. అప్పుడే ఆ ఎలుగుబంటికి కోపం వచ్చింది. నాది తప్పు అంటావా, నీ సంగతి చెబుతా, నీ ఇంటికి వచ్చి నిన్ను ఎత్తుకుపోతా అంటూ బెదిరించింది. భయంతో పిల్లవాడు ఇంటికి వచ్చి, జరిగిన సంగతిని తల్లిదండ్రులకు చెప్పాడు. అతడు బాధపడుతూ ఏడుస్తుండగా, వాళ్ళ అమ్మ, నీవు భయపడకు. నీకు అటువైపు నాన్న, ఇటువైపు నేను, ఇంక అక్క, అన్న అందరం ఉంటాం. నీవు మధ్యలో పడుకో అంటూ ధైర్యం చెప్పింది. అయితే అదే సమయంలో ఎలుగుబంటి ఇంటి వెనుకవైపు వచ్చి, లోపల జరిగే మాటల్ని వింటుంది. అందరూ పడుకున్న తర్వాత మెల్లగా ఇంటి మీద ఎక్కి, పెంకులు తీసి లోపలికి దూకింది. అప్పుడు పెద్ద అరుపు వినిపించింది. చూస్తే ఎలుగుబంటి తికమకపడి ఇంటి వెనక ఉన్న బావిలో పడిపోయింది. ఇప్పటికే ఇంటి వాళ్లంతా గమనించి, బావి చుట్టూ బలంగా మూసి వేశారు.